అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణి. మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం. ఈ గోరింట మొక్క మేము నడిచే దారి వెంటే ఉందండి. అసలు నడుస్తుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసో లేదో చాలామందికి. గోరింట పూల వాసన కూడా చాలా బాగుంటుంది. మేము చిన్నపిల్లలప్పుడు తురిమెళ్ళ అని ఒక ఊర్లో ఉండేవాళ్ళం. అక్కడ మేము అద్దెకున్న ఇంట్లో పెద్ద గోరింట చెట్టు ఉండేదనమాట. స్మెల్ భలే వస్తూ ఉండేది. నాకు అది గుర్తొచ్చింది ఇది స్మెల్ వస్తుంటే. అండ్ నేను కడిగి నానబెట్టి మూటగట్టిన రాగుల్ని ఇలా మొలక కట్టాను. మనం మామూలుగా స్ప్రౌట్స్లా తింటాం కదా మొలకలు, ఇలా కూడా తినొచ్చు. రాగులు కూడా పెట్టుకొని తినొచ్చు, చాలా మంచిది. కానీ నేను పిల్లలు కోసం చేస్తున్నాను కాబట్టి వీటిని బాగా డ్రై చేస్తాను, కానీ ఎండలో పెట్టను, నీడన ఆరబెడతాను అనమాట. అలా బాగా ఆరిపోయిన తర్వాత మనకి మామూలుగా రాగులు ఇంతకు ముందు ఫస్ట్ ఎలా ఉంటాయో అలా వచ్చేస్తాయి. ఈ మొలక కూడా ఎండిపోయినట్టుగా అయిపోయింది అనమాట. ఇంకా అలా అయిపోయినప్పుడు మనకి దీనిలోని పోషక విలువలు ఏమీ తగ్గకుండా ఉంటాయి. తిరగల్లో వేస్తాను నేను. ఆడి ఆడి అలసిపోయాడు, ఇంకా కట్టేసాను అనమాట. ఆడిన తర్వాత బాగా ఆడిన తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళేసి పొదుగు గుద్దుతున్నాడు, అంటే పాల కోసం. అది రావట్లేదు, దానికి బాగా ఇబ్బంది అవుతుంది. ఇంక అందుకని చెప్పి సాంబాని ఎక్కువ పర్సెంట్ కట్టేసి ఉంచుతున్నాం. కానీ ఈ బుజ్జిదోడ మాత్రం అలా ఏం చేయదు, కాసేపు తాగేసిద్ది. తాగిన తర్వాత ఇక ఇట్లా పరిగెత్తుతూ ఉంటుంది. కానీ సాంబా ఏమో ఆ పాలతోనే ఆకలి తీర్చుకోవాలనుకుంటున్నాడు, మేతకు అలవాటు పడకుండా. ఇంక అందుకని మేత దగ్గర కట్టేసి నీళ్లు కూడా పెడుతున్నాం అనమాట. కొద్దిగా నీళ్లు కూడా అలవాటు చేస్తున్నాము. మామూలుగా ఏ దూడలు అలా లేవు, సాంబా మాత్రమే అలా ఉన్నాడు. గారాబం ఎక్కువైనట్టుంది వాడికి. పాలు ఎక్కువ వదిలిపెట్టాము. ఇంకా పాలు రుచి మరిగి విడిగా ఫుడ్ తినడానికి పెద్దగా ఇష్టపడట్లేదు అనమాట. చూడండి అది. ఇంకా వాళ్ళమ్మ అక్కడ మేత మేయడానికి వెళ్ళినా కూడా ఇక అదే పనిలో ఉంటున్నాడు. అసలు ఏం చేయాలో వాడిని. మూతికి చిక్కం కట్టాము, కడితే అసలు ఆ చిక్కాన్ని ఎగిరెగిరి దూకి మూతిని అట్లా రుద్ది ఇట్లా రుద్ది తీసేస్తున్నాడు. ఇక తీసి పని మీద ఉన్నాడు. తీసుకొచ్చి ఇంకా బయటైనా కట్టేసుకోవాలి, లేకపోతే అంటే ఆవు కాల్షియం తగ్గిపోద్ది అనమాట పద్దాక తాగుతూ ఉంటే. ఇది కూడా మేయటానికి వెళ్ళినప్పుడు తల్లి కదా, ఇంకా తాగితే తాగాడులే అన్నట్టు వదిలేస్తుంది. ఇంకెంత తాగినా కడుపు నిండా తాగి. ఈ బుజ్జమ్మ మాత్రం కాసిన తాగిద్ది, కడుపు నింపుకొని నాకు కూడా వదిలిపెట్టిద్ది పిండుకోవడానికి. దానికి సరిపోతాయి. సాంబయేమో మగబిడ్డ కదా, చాలట్లేదు. ఎల్లో కలర్ ఫ్లవర్ చాలా బాగుంది కదా. అసలు బతికిద్దో చనిపోయిద్దో అనుకున్నానండి ఇది, కానీ బతికింది. బతికి కొంచెం పెద్దదైంది. మా వారు చింతకాయలు తీసుకొచ్చారండి. తీసుకొచ్చిన చింతకాయలు నాకు వెంటనే కూడా ఇవ్వలేదు. 2 రోజులు ఏమో కారులో అట్టు పెట్టుకున్నారు. సో ఇంకా 2 రోజులు కారులో ఉండేటప్పటికే కొంచెం బూజు వచ్చినట్టుగా అనిపించినాయి. నేనైతే ఎప్పుడూ తొక్కలేదు చింత తొక్కు. అమ్మను అత్తయ్య తొక్కితే పంపిస్తారు. సో చాలా మంచిదండి చింతకాయ పచ్చడి, తొక్కు, చింత తొక్కు. ఇప్పుడైతే 3 కేజీలు ఉందన్నమాట. ఎంత ఉన్నాయా అని చెప్పి. సో ఇక్కడ చింతపండు వేస్తున్నాను కదా, నేను 3 కేజీలకి 1/2 కేజీ చింతపండు వేస్తున్నాను. బట్ నేనేంటంటే అమ్మకు ఫోన్ చేశాను ఇది చేయబోయేటప్పుడు. అప్పటికే పాడైపోయినాయి కదా కొన్ని అని చెప్పేసి ఇంకా హడావిడిగా చేశాను అనమాట. అమ్మ ఫోన్ ఎత్తలేదు ఫోను. ఇంకేమైంది, నాకు తెలియదు చింతపండు ఎగురుదని. మా ఇంట్లో శేషమ్మ అని ఒక పెద్ద ఆవిడ ఉంటున్నారు, ఇదిగో ఈవిడ. ఆవిడ ఎవరినో కనుక్కుంటే వాళ్ళు 1/2 కిలో చింతపండు కూడా ఇమ్మన్నారట. నేను తర్వాత అమ్మతో మాట్లాడితే తెలిసిన విషయం ఏంటంటే చింతకాయకి ఇంకా ఉప్పు సరిపోయిద్ది, చింతపండు అవసరం లేదు అని చెప్పారు. వీళ్ళదేంటంటే ఎందుకు గుజ్జు వచ్చిద్ది అని చెప్పారు. కానీ హెల్త్ పరంగా అయితే చింతపండు మంచిది కాదండి. అలా వేయకపోతే చెడిపోతుందేమో అన్నట్టు నేను వేశాను, కానీ అలా అవసరం ఏం లేదు, వేయాల్సిన అవసరం లేదు. చింత తొక్కు లక్ష్మీప్రదం అని చెప్తారు.
ఇంట్లో చింత తొక్కు ఉంటే చాలు లక్ష్మీదేవి ఉన్నట్లే అని చెప్పేవాళ్ళు అనమాట వెనకట. అలా ఎందుకు చెప్తారో తెలుసా? ఇందులో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. ఇది పోషకాల గని అని చెప్పొచ్చు. మనము చింతపండు వాడుకునే దానికంటే ఈ చింత తొక్కు పచ్చడిని వాడుకోవచ్చు దేనిలో అయినా. అంటే ఎగ్జాంపుల్‌కి మనం ఏదైనా పచ్చడి నూరుకుంటున్నాం అనుకోండి, దానిలో మామూలుగా పుల్లదనం కోసం చింతపండు పెట్టుకుంటాం గదా! సో, ఆ చింతపండు కంటే గూడా ఈ చింత తొక్కు వేసుకొని చేసుకుంటే చాలా మంచిదనమాట. సో, చింతపండు నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్తే కామెంట్స్‌లో అడిగారు నన్ను. ఒకవేళ నా ఫాలోవర్స్ అయితే వాళ్ళు ఈ వీడియో కూడా చూస్తారు కాబట్టి చెప్తున్నాను. చింతపండులో యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ ఉంటది. తినొచ్చు కానీ మోతాదులో తినాలి. ఇప్పుడేమవుతుందంటే చింతపండు రుచిని పెంచిద్ది కాబట్టి ప్రతి దానిలో గూడా చింతపండుని చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నారు. దానివల్ల మనకొచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే ఎక్కువ తినడం వలన మనకి ఈ కీళ్ళ వాతం అంటారు చూసారా? అది చాలా ఎక్కువగా వస్తుందండి. ఎవరికైతే ఈ కీళ్ళ నొప్పులున్నాయో వాళ్ళు చింతపండు కంప్లీట్‌గా అవాయిడ్ చేస్తే మంచిదనమాట. వాళ్ళు పులుపు కావాలి అనుకున్నప్పుడు కొంచెం నిమ్మరసం లేదంటే ఈ మామిడి ఒరుగులని నేను ఎక్కువ మామిడి ఒరుగులే వాడతాను. చింతపండు తినొచ్చు. ఎప్పుడు వీక్లీ వన్స్ తినొచ్చు. ఇప్పుడు రోజు ప్రతి దానిలో చింతపండు అయిపోయింది. వెనకట్లో ఎప్పుడో ఒకరోజు చింతపండు రసమని అట్లా పెట్టుకునేవాళ్ళు వారానికి ఒక రోజు. ఇప్పుడు పప్పులో ఏసిన చింతపండు, పచ్చళ్ళలో ఏసిన చింతపండు, పప్పుచారు చేసుకున్న ఎక్కువ చింతపండు, ఇంకా నాన్ వెజ్‌లో అయితే చేపల పులుసు అయితే మొత్తం చింతపండు పులుసు పోసేసి చేస్తాము. ఎక్కువ చింతపండు వాడే వాళ్ళకి ఎక్కువ కీళ్ళ నొప్పులుంటాయి. అలాగే అల్సర్స్ కూడా రావటానికి అవకాశం ఉంటది. వచ్చిన వాళ్ళకి కడుపులో మంట ఇదంతా కూడా చింతపండు వల్లే వస్తదనమాట. సో, వీలైనంతగా ఎవరన్నా మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ఏమంటారు ఈ గ్యాస్ట్రైటిస్ అంటారు కదా! అలాంటి సమస్యలకు కూడా చింతపండు ఎక్కువ దారి తీస్తదనమాట. ఈ చింతపండుని ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత అవాయిడ్ చేయండి. చింతకాయతో చేసిన తొక్కు పచ్చడి మంచిది. చింత గింజ మంచిది. చింతపండు మధ్యమమైందనమాట. ప్రతి ఒక్కదానికి ఉత్తమం, మధ్యమం, అధమం అని ఉంటాయి. సో, చింతకాయలో వచ్చేటప్పటికే చింత కాయ అనేది తొక్కు ఉంటది కదా! అది ఉత్తమమైంది. ఈ మధ్యలో తోలు ఉండిద్ది కదా! అది మధ్యమమైందనమాట. సో, దాన్ని వీలైనంత తగ్గించుకోవాలి. మామూలుగా మనకి కూరగాయల్లో కూడా ఎలా అంటే భూమిలో పండేవి అధమమైనవి. అంటే ఈ బంగాళదుంప, చిలకడ దుంప ఇలాంటివి అంటారు కదా! అవి అధమం. ఇంక మళ్ళీ అందులోనే మళ్ళీ క్యారెట్ ఉండేది. అయితే నాకు తెలీదు. నేను చదివింది చెప్తున్నాను. భూమి లోపల పండేవి అధమమైనవి. భూమి పైన పండేవి అంటే వంకాయ, టొమాటో ఇలాంటి కూరగాయలు ఉన్నాయి కదా! ఇవన్నీ మధ్యమమైనవి. అల్లుకాయలు ఏవైతే ఉంటాయో అవి ఉత్తమమైనవి అన్నమాట. అంటే మనం ఈ బీన్స్, ఈ చిక్కుడు ఇలాంటివన్నీ తింటే మంచిది అని అర్థం. అల్లుకునేవి ఏవైనా బీర, సొర, పొట్ల, కాకర ఇవన్నీ చాలా మంచిది మన ఆరోగ్యానికి. సో, అట్లా మన ఆయుర్వేదం ప్రకారం ప్రతి వస్తువుకి ఒక గుణం ఉంటది. సో, దాన్ని బట్టి చింతపండుని మనం వీలైనంత అవాయిడ్ చేస్తే మంచిది. ఇది నేను వీడియో తీసుకున్నాను. నాకు తెలీదు కదా! సో, ఏసేసాను. కాకపోతే చాలా కొంచెమే కదా! 3 కేజీలే కాబట్టి త్వరగానే అయిపోతుంది. ఎక్కువేం ఉండదు. ఈ పచ్చళ్ళు అవి నూరుకుంటూ ఉంటాం మేము ఎక్కువ. రోటి పచ్చళ్ళు. ఆ పచ్చళ్ళకి వాడేసేయచ్చులే అని చెప్పి. పాతది కూడా ఉందండి. ఎంత పాతబడితే చింతకాయ పచ్చడి దానిలో పోషకాలు అంత పెరుగుతాయి అన్నమాట. యాంటీ క్యాన్సర్ గుణాలు కూడా ఇందులో ఉన్నాయట. మనం ఎప్పుడైతే మన పాత పద్ధతులన్నీ వదిలేసామో అప్పుడు మనం హాస్పిటల్స్‌కి ఎక్కువ శాతం దారి తీయటం అనేది మొదలైంది. వెనకట్లో ఇన్ని హాస్పిటల్స్ లెవ్వు గదా! కాకపోతే ఒక పద్ధతి ప్రకారం దేన్ని చేసినా ఇప్పుడైనా మనం టెక్నాలజీని వాడుకోవాలి. నేను మళ్ళీ వితండవాదం చేసేవాళ్ళుంటారు. మీరు పాత పద్ధతిని ఫాలో అయ్యేటట్టయితే ఫోన్ ఎందుకు వాడతారు అంటారు. ఇలా మనం టెక్నాలజీని వాడుకుంటూనే మన పునాదుల్ని మర్చిపోకుండా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. నేను ఎక్కువ బేస్ అయ్యి చెప్పే విషయాలేంటంటే ఆరోగ్యం గురించి ఎక్కువ చెప్తాను. మనమైనా మన పిల్లలైనా రోగాలతో, రుష్టులతో ఐసీయూలో పడుకొని చనిపోయే రోజు మనకు అవసరమా చెప్పండి? మన వాళ్ళు అన్నీ ఇచ్చి వెళ్ళారు మనకి. ఎలా చేసుకోవాలో చెప్పారు. అందులోనూ భారతదేశం యొక్క గొప్పతనం అనమాట అది. ప్రతీదీ మనకేది మంచిది అని చెప్పి తల్లిదండ్రులు పిల్లలకి ఎలా చెప్తారో మన మునులు, ఋషులు అలా ప్రతి ఒక్కటి చెప్పి వెళ్ళిపోయారు. సో, కొంతలో కొంత వాటిని అడాప్ట్ చేసుకొని మనం కొన్ని ఫాలో అవ్వగలిగిన
మనం కొంచెమైనా ఆరోగ్యంగా ఉండొచ్చని నేను ఫీల్ అవుతూ ఉంటాను. సో, మనకి ఆరోగ్యం అంటే మళ్ళీ వచ్చేటప్పటికే కొంతమంది ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, ప్రతిరోజు ప్రతి ఒక్క కూరగాయ తింటేనే మనకి ఆరోగ్యం. అలా ఉంటారు. అంటే ఇప్పుడు మనం సీజనల్ గూడా మర్చిపోయామనమాట. ఇప్పుడు టమాటో ఉంది. వన్స్ అపాన్ ఏ టైమ్ టొమాటో రేట్ ఎంత పెరిగిందండి? ఎందుకు పెరిగింది అలాగా? ఎందుకు అంటే మనం ప్రతిరోజు టొమాటో తినాల్సిందే రూల్ పెట్టుకున్నాము. ఈ రోజున మనకి పొట్లకాయలు కాస్తున్నాయి. ఈ రోజున కాకరకాయలు కాస్తున్నాయి. అయి కోసుకొని తిందాము, లేకపోతే అయి తీసుకొని తిందాం కాదు. రోజు అన్ని కూరగాయలుండాలి. కూరగాయలంటే పొట్లకాయ, కాకరకాయ, వంకాయ ఇంతవరకే కూరగాయలు అవ్వవు వాళ్ళకి. ప్రతిరోజు అన్ని కూరగాయలు ఉండాలనమాట. అయన్నీ కలిపి కూరగాయలవుతాయి. అందుకే అన్‌సీజన్డ్ ఫుడ్ తినడం గూడా చాలా డేంజర్ అండి. సీజన్‌లో తింటే ఎంత మంచిదో, అన్‌సీజన్‌లో తింటే అంత చెడు. ఏది కాస్తే మన నేలలో అది తినటం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో, అప్పుడు గూడా మనం హాస్పిటల్‌కి దూరంగా ఉండే అవకాశం ఎక్కువ. రేట్లు గూడా విపరీతంగా పెరగకుండా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు బలవంతాన పండించే పంటకి మందులెక్కువెయ్యాలి, డబ్బులెక్కువ పడతాయి వాళ్ళకి. అప్పుడు అయన్నీ మన మీదే ఏస్తారు గదా రేట్లు. సో, అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. సో, పచ్చడైతే కంప్లీట్ అయింది. శేషమ్మ అండి. ప్రస్తుతానికి మన ఇంట్లో హెల్పర్‌గా ఉంటున్నారు పెద్దావిడ. ఆవిడకి ఎక్కువ ఇబ్బంది కలగకుండా ఈ తిరిగే పనులు అలాంటివి నేను చేసుకుంటూ, ఆవిడని కూర్చొని చేసే పనులు చేసుకోమని చెప్తున్నాను. అంటే వయసు రీత్యా పెద్దావిడ కదా! ఇలాంటి పనులు. ఇక ఈ దంచటాలు అయన్నీ ఆవిడ చేయలేరు కాబట్టి అయి నేనే చేసుకుంటున్నాను. మరి అన్ని పనులు చేసే వాళ్ళని కూడా నేను పెట్టుకోను. ఎందుకంటే నేను సోమరిపోతునయిపోతాను కాబట్టి. నేను కావాలనుకున్నప్పుడు ఫ్లెక్సిబుల్‌గా నేను చేసుకునేలాగా, ఒకవేళ ఏదన్నా తప్పనిసరి పరిస్థితిలో నేను ఏది తాకకూడదు అనుకున్నప్పుడు ఒక ఆడ మనిషి ఉండాలి కాబట్టి అందుకని పెట్టుకున్నాననమాట. సో, ఈ చింతకాయ తొక్కు నూరేటప్పటికే సాయంత్రం అయిపోయింది. ఒకవేళ ఇంత చెప్పారు చింత తొక్కు గురించి చెప్పలేదంటే, చింత తొక్కుకి 3 కేజీలు చింతకాయలు తీసుకున్నానండి. పావు కేజీ చింతపండు తీసుకున్నాను. చింతపండు అవాయిడ్ చేయమని చెప్పాను కదా! అర సాలెడు ఉప్పు తీసుకున్నాననమాట. సో, ఇది జస్ట్ తొక్కుకోవడమే. తొక్కుకున్న తర్వాత ఏం చేయాలంటే, మూడో రోజు తర్వాత అంటే నాలుగో రోజు, మూడో రోజు అందులో ఉన్న ఇత్తనాలు ఉంటాయి కదా! వాటిని ఏరేసేయాలి. వాటిని ఏరకపోతే ఏమైద్దంటే పచ్చడంతా డ్రై అయిపోయిద్దనమాట కొన్ని రోజులకి. ఆ నీరు ఏదైతే ఉంటదో అదంతా ఇత్తనాలు లాగేసుకుంటాయి. అందుకని ఆ రోజు ఆ ఇత్తనాలని మొత్తాన్ని ఏరి మళ్ళీ తొక్కాలి. సో, నేను మళ్ళీ తొక్కడం కూడా అయిపోయింది. తీసిన తర్వాత 4 రోజులో ఏమో అవుతుంది వీడియో తీసి. సో, మళ్ళీ తొక్కడం కూడా అయిపోయింది. ఇత్తనాలు వేరేసి మళ్ళీ తొక్కేసాము. మెత్తగా తొక్కేసాము ఈసారి. సో, ఇంక దాన్ని మనం రెడీ టు యూజ్ అనమాట. కాకపోతే చింతకాయ పచ్చడి ఎంత నిల్వ ఉంటే అంత మంచిది. సో, ఈవినింగ్ అయింది. ఈవినింగ్ ఇక్కడ పని ఇంకా అయిపోయిందనమాట. ఇక వీటికి మేతేసే పని అది ఉంది. ఈవినింగ్ ఇంకా దూడలకే వదిలేస్తున్నాను పాలు. నేను చెప్పాను కదా కుడి భుజం నొప్పి వచ్చిందని చెప్పేసి. పాలు తీస్తేనే వస్తుందండి. ఎందుకంటే ఎవరైనా వర్కర్స్ ఉండి పాలు తీసినప్పుడు నాకు కుడి భుజం నొప్పి అని అర్థం అవ్వట్లేదు. అసలు గుర్తులేదు. ఎప్పుడైతే పాలు తీసానో అప్పుడు నొప్పి వస్తుంది. సో, ఆ కంప్లైంట్ ఉండిద్దట పాలు తీసే వాళ్ళకి. సో, గిర్రు కొంచెం ఎక్కువ పాలు వస్తాయి కదా! దానికి తీసినప్పుడే నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. మన సహస్రాకి అదే కపిల గోవుకి తీసినప్పుడు అనిపించట్లేదు. ఇంకా కొంతమంది సహస్రాన్ని చూసి గేదె అనుకుంటున్నారు. అంటే నల్లగా ఉంది కాబట్టి. లేదండి, అది కపిల గోవు. ఉత్తమమైన జాతి ఆవు. దాని పాలతోనే స్వామివారికి, మన స్వామివారు అంటే అందరికి తెలిసే ఉంటారు, వెంకటేశ్వర స్వామివారికి దాని పాలతోనే అభిషేకం చేస్తారట. నేను విన్నాను. నాకైతే ఖచ్చితం తెలియదు. ఆయనకు వాడే పాలు దాంతోనే. కానీ దాని పాలు ఎంత బాగుంటాయండి, మధురం అని చెప్పొచ్చు. మీరు చూస్తే వెన్న కూడా ముద్దలాగా వస్తుంది. చాలామంది నన్ను అడుగుతున్నారు, ఆవు పాలు వెన్న అలా రాదు కదా అని. సహస్ర పాలకి మాత్రమే అలా వస్తుందండి. దానికి ఇప్పుడు పుట్టింది కదా బుజ్జిదూడ, అది కూడా చక్కగా మంచి కపిల జాతిలో పుట్టిందనమాట. సో, వాడిని పాలు తాగేసాడు, అయిపోయింది. వాటర్ తాగమని చెప్పి నీళ్ళు పెట్టాను, తాగడు సాంబగాడు. నన్ను ఎలికల బోన్ అమెజాన్ నుంచి తెప్పించాలా అని అడిగారండి. నాకు మా వారికేమో గుర్తుండదండి. నేనేమో ఎక్కడో ఊరి బయట ఉన్నాను. సో, వెళ్ళి నేను తెచ్చుకునేదానికంటే నాకు అమెజాన్ నుంచి అయ్యే ఖర్చు చాలా తక్కువ ఉంటుంది. సో, అందుకని అమెజాన్ నుంచి తెప్పించానమాట. అందరికీ అన్నీ వీలు పడవు కదండి. అండ్ మా ఇంట్లో కుందేలు పిల్లల్ని పెట్టింది. 3 పెట్టిందండి. 2 పిల్లలు చనిపోయినాయి. ఇది ఒక్కటే బతుకుంది. బట్ దీనికి కూడా అది పాలు ఇవ్వట్లేదు. మరి బతుకుతుందో లేదో అయితే తెలియదు. ప్రస్తుతానికి బతికే ఉంది.
నేను వెల్లికలా పడుకోబెట్టి తాపిస్తే తాగుతుంది. అంతేగాని తల్లి అయితే దగ్గరకు తీసుకోవట్లేదు. అంటే తొలిచూరేమో మరి, నాకు తెలియదు. చూడటానికి అయితే కొంచెం భయంకరంగా ఉంది. కోడి పిల్లలు అంత అందంగా లేదు, కుందేలు పిల్ల అసలు స్కిన్ లేకుండా అలా ఉందన్నమాట. ఇంక్యుబేటర్లో కోడి పిల్లలు వస్తున్నాయి. అండ్ అందరికీ వచ్చే మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇంక్యుబేటర్లో అల్లబెట్టి కోడి పిల్లలు ఎందుకు తీయటం అని. నేను ఎగ్స్ సేల్ చేస్తానండి, నాటు కోడిగుడ్లు సేల్ చేస్తాను. సో అందుకోసమని నేను ఎప్పుడైతే ఎగ్స్ సేల్ అవ్వవో, లేదా మంచి ఎగ్ ఉంటుంది కదా మనకి పెద్ద సైజులో, అలాంటి వాటన్నిటిని నేను ఇంక్యుబేటర్లో పెట్టి పొదిగిచ్చి, ఏదైనా తల్లి పొదుగుతుంటే ఆ పొదిగి పిల్లలు చేసింది అనుకోండి, తీసుకెళ్ళి వాటి దగ్గర వదిలేస్తాను. నేను ఒక నెల రోజులు సాకుతాను వాటిని జాగ్రత్తగా. సో ఇప్పుడే బయటకు వచ్చింది చూసారా, ఇంకా అది డ్రై అవ్వలేదన్నమాట, తడి తడిగా అలానే ఉంది. సో పగల కొట్టుకుంటున్నాయి. నన్ను ఇంక్యుబేటర్ గురించి కొంచెం డీటెయిల్స్ చెప్పమని చాలామంది అడుగుతున్నారు. నేను ఇంక్యుబేటరు మన రైతు బడి ఛానల్ ఉంది కదండి, ఆ ఛానల్లో నేను వెతుకుతున్నప్పుడు అన్న ఛానల్లో వస్తే నేను చూశాను. కానీ అబ్బాయి నెంబర్ ఇప్పుడు వర్క్ అవ్వట్లేదండి. నేను అబ్బాయి పేరు ఏంటని కూడా నాకు గుర్తులేదు, ఎందుకంటే నేను ఇంక్యుబేటర్ అని సేవ్ చేసుకున్నాను అనమాట. సో మీరు సెర్చ్ చేయండి యూట్యూబ్లో, మంచిగా తయారు చేసే వాళ్ళు ఉన్నారు, ధర్మాకోల్తో తయారు చేస్తారు. నాకైతే ఇది 10,000 పడింది, ఇక్కడికి రాను. సో నేను దీని కెపాసిటీ వచ్చేసి 50 గుడ్లు. మామూలుగా మనకి తక్కువలో కావాలంటే ధర్మాకోల్తో కూడా తయారు చేస్తారు. కానీ ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, మా వేదికకి ఏం చేస్తా అంటే ఏదంటే అది తీసుకొని దేన్నంటే దాన్ని పొడుస్తూ ఉంటాడు. అలా ఒక్కసారి మన ధర్మాకోల్ షీట్ని ఏ కర్ర తీసుకొని పొడిచిన బొక్క పడిపోయింది కదా, అందుకని చెప్పి నేను వుడెన్తో చేయించి తీసుకున్నాను. దట్టు ఎకో ఫ్రెండ్లీ కదా, అందుకు కూడా నేను వుడెన్ తీసుకున్నాను అనమాట. ఎవరైనా ఇంక్యుబేటర్స్ కావాలనుకునే వాళ్ళు మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, చాలామంది మనకి చక్కగా రీజనబుల్ ప్రైజెస్లో తయారు చేసి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మీకు తయారు చేసి ఇస్తారు. బట్ మనం పెంచాలంటే కష్టమండి. కోడి ఒక పక్కన పొదుగుతూ ఉన్నప్పుడు స్టార్ట్ చేసింది అనుకోండి, ఆ రోజున మనం గుడ్లు వేస్తే 21 రోజుకి చక్కగా గుడ్లు బయటకు వస్తాయి. ఆ రేతిలో ఎప్పుడో తల్లి చూడకుండానే కలపాలి కొన్ని కోళ్ళకి చూసినా ఏమనవు. సో అలా తీసుకుపోయి వాటి దగ్గర కలిపేసామనుకోండి, తల్లే సాకేసిద్ది. మనం ప్రొటెక్షన్ ఇచ్చి ఒక గంపలోనూ దేనిలోనూ పెట్టి జాగ్రత్తగా గింజలు వేస్తూ ఉంటే మనం సాకాలంటే కష్టం. ఇదిగోండి ఇప్పుడు పొడుచుకొని వస్తుందన్నమాట పిల్ల. అలాగా ఇంక్యుబేటర్లో కొంచెం 4-5 రోజులు అటు ఇటు అయినా కూడా వస్తూనే ఉంటాయి. నేను పెట్టేటప్పుడు కూడా గుడ్లు కొంచెం 2-3 రోజులు అయిన తర్వాత కూడా కొన్ని పెడుతూ ఉంటానన్నమాట. సో అలాగా ఇప్పుడు వచ్చేసినాయి పిల్లలు చాలా వరకు. వాటికి గింజలేసి నీళ్ళు పెడతాను. నీళ్ళు కూడా మనం మొదటగా వేసి పెట్టే నీళ్ళు బెల్లం కలిపిన నీళ్ళు అయితే అవి శక్తివంతంగా ఉంటాయి అన్నమాట. అప్పుడు దాకా అవి స్ట్రెస్ఫుల్గా పగలగొట్టుకొని బయటకు వస్తాయి కాబట్టి మనం బెల్లం కలిపిన నీళ్ళు పెట్టామంటే దాని లోపల ఉండే వేస్ట్ ఏదైతే ఉంటుందో అది బయటకు వచ్చేస్తుంది. కోడి పిల్ల కూడా హెల్దీగా ఉంటుంది అన్నమాట నీళ్ళు తాగితే, ఆ బెల్లం కలిపిన నీళ్ళు తాగితే. సో చూసారా, నిన్న అంటే ముందు రోజు పుట్టిన పిల్లలు ఇవి, అప్పుడే గింజలు కూడా తినేస్తున్నాయి అన్నమాట. మనం ముందు బెల్లం కలిపిన నీళ్ళు పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ వాటికి. అడిగిన క్వశ్చన్స్ అనమాట ఇవి, బెల్లం కలిపిన నీళ్ళు ఎందుకు పెట్టాలి అని. వాటికి అనేది నీరసము అలా లేకుండా ఉండడానికి, అలాగే డిసీజెస్ ఏమీ రాకూడదు అంటే సైమంటేనియస్గా ఈరోజు బెల్లం కలిపిన నీళ్ళు ఫస్ట్ డే అన్నిటికీ బెల్లం కలిపిన నీళ్ళు పెట్టేసి నెక్స్ట్ డే ఒక 2 రోజులు ఆగి 2 రోజులు ప్లెయిన్ వాటర్ పెట్టి తర్వాత పసుపు కలిపిన నీళ్ళు పెడితే ఈ అమ్మవారు అలాంటి ఏం రాకుండా ఉంటాయి అన్నమాట. మామూలుగా అమ్మవారు వస్తుంది, అమ్మవారు అంటే కోడి పిల్లల్లో వచ్చేసి కళ్ళు దగ్గర పుండ్లు పడిపోతాయి, చచ్చిపోయిద్ది మ్యాక్సిమం. అదే మీరు ఈ పసుపు కలిపిన నీళ్ళు పెట్టేస్తే రాదు. వచ్చిన తర్వాత కూడా నువ్వుల నూనెలో పసుపు కలిపి కంటి మీద ఎక్కడ పుళ్ళు పడితే అక్కడ పెట్టారనుకోండి, వెంటనే తగ్గిపోతాయి. ఇది తెలియక ఫస్ట్లో నా దగ్గర కొన్ని పిల్లలు చనిపోయినాయి. ఇది మనం పొద్దున సాయంత్రం అలా 3వ రోజు పెట్టేటప్పటికే తగ్గిపోయిద్ది అనమాట కంపల్సరీ. నా దగ్గరే తగ్గింది, నేను చూశాను అనమాట, నా చేత్తో నేను పెట్టి చూశాను కాబట్టి నాకు వేరే వాళ్ళు చెప్పారు ఇలా పెడితే తగ్గుతుంది అని. సో పెట్టాను, తగ్గిపోయింది.
చూసారా బుజ్జి బుజ్జి కోడిపిల్లలు చాలా బాగుంటాయి కదా, పుట్టగానే కొన్ని బాగుంటాయి, కొన్ని చూడలేం. ఆవులు కోళ్ళు అయితే పుట్టగానే కూడా బాగానే ఉంటాయి. ఇందాక కుందేలు పిల్లని చూపించాను కదా, కొంచెం అది పట్టుకోవాలన్నా కూడా నేను పట్టుకోలేదు. కొంచెం భయంకరంగా అనిపించింది అనమాట, భయంగా అనిపించింది, భయంకరంగా కాదు. అలాగే ఉడత చిలకలు అడుగుతున్నారండి, వీడియో తీయటం కుదరట్లేదు, మర్చిపోయాను యాక్చువల్లీ ఈ వీడియోలో యాడ్ చేద్దాం అనుకున్నాను. సో ఇదండి ఈరోజు వీడియో, మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తాను, అంతవరకు సెలవు.